హలో అందరికీ స్టడీ బడీ జోన్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కొలిజన్ టాపిక్ నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మనం హ్యాషింగ్, హ్యాష్ టేబుల్, హ్యాష్ ఫంక్షన్, టైప్స్ ఆఫ్ హ్యాష్ ఫంక్షన్ అన్నీ చూసుకున్నాం. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. Collision. A collision in data structures occurs when two or more different keys get mapped to the same index in the hash table using hash function. అంటే ఏంటిది? కొలిజన్ డేటా స్ట్రక్చర్లో ఎప్పుడు అక్కర్ అవుతుంది అని అంటే, ఒక డిఫరెంట్ నంబర్స్ అంటే ఇప్పుడు 15, 25 ఈ 25 డిఫరెంట్, 15 డిఫరెంట్, ఈ టూ డిఫరెంట్కి సేమ్ ఇండెక్స్ నంబర్ వస్తుంది. అప్పుడు కొలిజన్ అనేది మనకి అక్కర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇది హ్యాష్ టేబుల్ 1, 2, 3, 4, 5. ఎంత? mod 10 అంటే మనం ఎంత వేసుకోవాలి? సైజు 10 వేసుకోవాలి. హ్యాష్ టేబుల్ సైజు 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Zero index 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నెక్స్ట్ ఏంటి? ఏమేమి ఈ నెంబర్స్ ఇచ్చిర్రు? 15, 5. 15, 5 అంటే ఈ ఫార్ములా, ఈ హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి మనము ఈ హ్యాష్ టేబుల్లో ఈ నెంబర్స్ని ఇన్సర్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు 15 mod 10, 10 ones are 10, 5 is the రిమైండర్. ఈ రిమైండర్ వస్తుంది కదా, ఈ రిమైండర్ వచ్చిన ఇది ఏమవుతుంది? ఇండెక్స్ నెంబర్ అవుతుంది. ఈ ఇండెక్స్ నెంబర్లో ఈ 15 అనేది స్టోర్ చేయాలి. నెక్స్ట్ ఏంటిది? 25, 10, 10 2s are 20, 5 రిమైండర్. 5 ఇక్కడ కూడా ఇండెక్స్ నెంబర్ ఎంత? 5. ఇక్కడ 15కి 5 ఇండెక్స్ నెంబర్, 25కి 5 ఇండెక్స్ నెంబర్. సో ఇప్పుడు ఇక్కడ కొలిజన్ అక్కర్ అయింది కదా, అదే చెప్పారు ఇక్కడ. టూ ఆర్ డిఫరెంట్ కీస్ get mapped to the same index. Two different numbers get mapped to the same index in the hash table using hash function. అప్పుడు కొలిజన్ అనేది అక్కర్ అవుతుంది. దీన్ని కొలిజన్ అని అంటారు. బోత్ కీస్ ఆర్ స్టోర్డ్ ఎట్ ఇండెక్స్ 5. ఇప్పుడు 5 దగ్గర ఇండెక్స్ 5 దగ్గర 15 స్టోర్ చేయలేము, 25. ఈ రెండు ఒక్కటే ఇండెక్స్లో 2 నెంబర్స్ని స్టోర్ చేయలేం కదా. సో ఇక్కడ కొలిజన్ అక్కర్ అయిందని చెప్పి చెప్తారు. నెక్స్ట్ కొలిజన్ హ్యాండ్లింగ్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉందనుకోండి, దానికి సొల్యూషన్ ఉంటుంది కదా. సో సేమ్ హియర్ కొలిజన్ ఎట్లా హ్యాండిల్ చేస్తాం అని చెప్పేసి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ ఎన్ని టెక్నిక్స్? 3 టెక్నిక్స్. చైనింగ్, ఓపెనింగ్ అడ్రస్, రీహ్యాషింగ్. చైనింగ్కి ఇంకో నేమ్ ఏంటిది? ఓపెన్ హ్యాషింగ్. ఓపెన్ అడ్రస్సింగ్కి నెక్స్ట్ ఇంకో నేమ్ ఏంటిది? క్లోజ్డ్ హ్యాషింగ్. నెక్స్ట్ హ్యాషింగ్. ఈ 3 యూజ్ చేసి మనము కొలిజన్ని హ్యాండిల్ చేయొచ్చు. హౌ టు హ్యాండిల్ కొలిజన్స్? ఈ కొలిజన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? 3 మెయిన్ techniques are used. Collision resolution by చైనింగ్ యూజ్ చేసి మనము ఈ కొలిజన్ని రిజల్యూషన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఈ చైనింగ్లో మనము లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం. ఈ కొలిజన్లో మనం లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇలా హ్యాష్ టేబుల్ ఉంది. ఇప్పుడు సేమ్ ఇండెక్స్ నెంబర్ 5 ఇక్కడ వచ్చింది అనుకోండి. ఈ 5 దగ్గర ఇప్పుడు 15 ఉంది, 25 ఉంది కదా. ఈ 25, 15 మనం ఎలా స్టోర్ చేస్తామని అంటే, ఈ లింక్ లిస్ట్ ఇలా డ్రా చేసి 15, నెక్స్ట్ 25 ఇట్లా స్టోర్ చేస్తాం. ఈ కొలిజన్ రిజల్యూషన్ బై చైనింగ్ అంటే ఇట్లా. నెక్స్ట్ కొలిజన్ రిజల్యూషన్ బై ఓపెన్ అడ్రస్సింగ్ లేదా క్లోజ్ హ్యాషింగ్. ఇందులో మనకి 4 టైప్స్ ఉంటాయి.
ఒకటేంటిది అని అంటే త్రీ టైప్స్ ఉంటాయి. లీనియర్ ప్రాబింగ్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ప్రాబింగ్, నెక్స్ట్ డబుల్ హ్యాషింగ్. ఈ త్రీ స్టెప్స్ యూజ్ చేసి మనము ఈ ఓపెనింగ్ అడ్రస్లో ఈ త్రీ ఉంటాయి. ఏంటి? లీనియర్ ప్రాబింగ్, క్వాడ్రాటిక్ ప్రాబింగ్, డబుల్ హ్యాషింగ్. ఈ త్రీ యూజ్ చేసి మనము కొలిజన్ని రిజాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కొలిజన్ రిజల్యూషన్ బై రీహ్యాషింగ్. కొలిజన్ రిజల్యూషన్ బై రీహ్యాషింగ్ అని అంటే, ఇప్పుడు ఇచ్చిన టేబుల్ ఉందనుకోండి, హ్యాష్ టేబుల్లో 10 ఇచ్చారు. 10లో అప్పుడు మనకు సేమ్ ఇక్కడ 15, 25 ఇక్కడ కొలిజన్ అక్కరైంది. అయితే మనం ఏం చేస్తాము అని అంటే ఈ 10ని 20 చేస్తాం. కానీ ఈ రీహ్యాషింగ్లో ఏం చేయాలి? డబుల్ చేస్తాము. ఈ డబుల్ చేసిన నంబర్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది? నంబర్ డివిజబుల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1, అప్పుడు దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం కదా. సో ఇప్పుడు 21 నాట్ ఏ ప్రైమ్, 20 నాట్ ఏ ప్రైమ్, 21 ఆల్సో నాట్ ఏ ప్రైమ్. 21 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 3 7s 21 అంటే 3 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో వస్తుంది. ఇప్పుడు ఇది ప్రైమ్ నెంబర్ కాదు కదా. నెక్స్ట్ 22 చూసుకుంటే 1 టేబుల్లో వస్తుంది, 22 టేబుల్లో వస్తుంది, 11 టేబుల్లో కూడా వస్తుంది. నెక్స్ట్ 23 ఏదొస్తుంది? 1 అండ్ ఇట్ సెల్ఫ్ 23. సో ఇలా ఇప్పుడు హ్యాష్ టేబుల్ సైజ్ ఎంత? 23 గీసుకొని అప్పుడు మనం వాల్యూస్ని అలా స్టోర్ చేయాలి. ఇది జస్ట్ కొలిజన్ ఇంట్రడక్షన్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కొలిజన్ రిజల్యూషన్ బై చైనింగ్, ఇంకా ఓపెనింగ్ అడ్రస్, రీహ్యాషింగ్, ఈ టాపిక్స్ అన్నీ చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.